स्मार्ट वॉच कितना पड़ेगा? मैं खरीदूंगा। హలో యూట్యూబ్ పీపుల్, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక కొత్త వీడియోతో వచ్చేసాను అనమాట. ప్రజెంట్ అయితే బెంగళూరులో ఉన్నాను. ఇక్కడ ఒక పని ఎత్తుక్కొని, అంటే అదే ఒక పీజీ తీసుకొని చిన్న బిజినెస్ టైప్లో పెట్టుకున్నాను. ఇంకా ఇలాగే వచ్చి చాలా రోజులు అయింది, బయటకి ఎక్కడికి వెళ్ళలేదని చెప్పి ఫ్యామిలీతో బయటకు అలా వెళ్దామని, ఏ షాపింగ్ మాలో, ఏ బెంగళూరు ప్యాలెస్, మైసూర్ ప్యాలెస్ ఇలాంటివి కాకుండా కొంచెం దరిద్రంగా వెరైటీగా ఉంటుంది కదా అని చోర్ బజార్కి అయితే వెళ్ళడానికి ప్లాన్ చేసాం. ఎందుకంటే మనకు కావాల్సిన వస్తువులు ఆల్మోస్ట్ మా పీజీకి కావాల్సినవి కానీ, మా ఇంట్లోకి కావాల్సినవి కానీ ఆల్మోస్ట్ హాఫ్ రేట్కి అయితే దొరుకుతాయి. దీనికోసమని ఇంకా ఫ్యామిలీతో ఒక క్యాబ్ బుక్ చేసేసుకొని బయలుదేరిపోయినాము. పోతా ఉన్నాం దాదాపు 12 కిలోమీటర్లు అయితే పోతానే ఉన్నాం. దారిలో ఎన్నో వింతలు, విడ్డూరాలు, పెద్ద పెద్ద భవనాలు ఇంకా చాలా కనిపించాయి. ఇవన్నీ నోట్ చేసుకుంటూ వెళ్ళాలంటే అయ్యే పని కాదని వీడియో అన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను అనమాట. ఎన్ని సిగ్నల్లు పడ్డాయో, ఎన్ని చోట్ల ఆగాల్సి వచ్చిందో, ఎంత ట్రాఫిక్ ఉన్నిందో, ఇదేదో పెద్ద ఇంద్రభవనం మాదిరి ఉంది చూడడానికి. ఇంకా వెళ్తానే ఉన్నాము. ఎంత దూరం పోయినా ఇంకా మా వల్ల కాలేదు. ఇంకా తీరా వచ్చేసాం అనుకుంటూనే చూస్తే కరెక్ట్ టైంకి వచ్చేసామన్నమాట. ఇదే చోర్ బజార్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ముస్లిం ఏరియా ఇది. ఇక్కడ చూసారంటే ఏదో దర్గా ఉంది, దాని పేరు మనకు తెలియదులేండి. ఇక్కడ నుంచి పూలు అలా చిన్నగా పూలు, పళ్ళు, బట్టలు, గొడుగులు ఇలాంటి చిన్నవి అనేవి స్టార్ట్ అవుతాయి. ఇంకా చూసుకుంటూ వెళ్తా ఉన్నామన్నమాట. నేను నా కిత్తా పడేగా 4 पीस का 1000 कम नहीं मिलेगा? 950 में दिया, 900 में दिया, 900 900 आएगा. అక్కడ షర్ట్స్ అయితే చూసాం, 900కి కూడా ఇచ్చేస్తున్నారు 4 షర్ట్స్. అలాగే ముందుకెళ్తే బ్యాగ్స్ ఉన్నాయి, బ్యాగ్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఇంకా చూసారంటే లేడీస్ సామాన్లు చాలా వరకు ఉన్నాయి, షర్ట్స్, ప్యాంట్స్. ఇదంతా జస్ట్ టీజర్ మాత్రమే, అసలు సినిమా ముందరుంది. ఇంకా ముందరికెళ్ళి చూస్తే చాలా కథే ఉంది. అక్కడ వచ్చి మా ఆవిడ ఆగిపోయింది. అక్కడ బంగారు షాప్ కనిపించింది, అదే 1 గ్రామ్ గోల్డ్ కదా. లేడీస్ ఏది చూసినా ఆగిపోతారు. ఇంకా అక్కడ ఏది నచ్చక వెనక్కి వచ్చేసింది అనమాట. అది మనకు తగింది కాదని చెప్పి అలా వెళ్ళిపోతూ ఉన్నాము. నా పెద్ద కొడుకు నిద్రపోతున్నాడు. నేను, నా పెద్ద కొడుకు, మా బామ్మర్ది, నా బుడ్డోడు చిన్న కొడుకు, నలుగురు, మొత్తం 5 మంది కలిసి ఇంకా పాదయాత్ర మొదలుపెట్టాము. ఇక్కడి నుంచి పోతా ఉన్నాం ఒక్కోటి చూసుకుంటా. ఇది చోర్ బజార్ కాదు, ఇది దాని ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఒక్కో టైప్లో కొంచెం తక్కువ రేటుకి దొరికే విధంగా కనిపిస్తాయి. అసలుదైతే ముందరుంది, అక్కడ చూడాల్సింది. కొంచెం తక్కువ రేట్లో దొరుకుతాయి ఇక్కడ కూడా, కాకపోతే కొంచెం ముందుకెళ్ళి చూడాలి. ఇక్కడ కొంచెం చూసి తీసుకోవాలన్నమాట. కొత్త వాళ్ళు దొరికారంటే మాత్రం నవిలేస్తారు. నేను ఇది ఫస్ట్ టైమే రావడం, కాకపోతే ఆల్రెడీ పోయి వచ్చిన వాళ్ళు చెప్తే విన్నాను. ఇక్కడ రేట్లు కనిపించాయి కదా అని దూరి వెళ్ళిపోకూడదు అనమాట. మనకి కావాల్సినవి వదిలేసి పనికిరాని అన్ని అంటగట్టి పంపించేస్తుంటారు. ఇక్కడ బ్యాగ్స్ చూడగానే తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే లోపల చోర్ బజార్లో ఇంకా తక్కువకి వస్తుందని చెప్పి ఇక్కడ ఆగిపోయాము. ఇంకా వెళ్తానే ఉన్నాము, చాలా దూరం ఉంది ఇంకా ముందుకెళ్ళడానికి. ఇక్కడ ఆల్మోస్ట్ హోల్సేల్ సామాన్లు చిక్ పేట ఏరియా అని కూడా అంటారు. బెంగళూరులో ఎవరికైనా తక్కువలో వస్తుంది, మంచి మంచి వస్తువులు చీప్ రేట్లో కావాలన్నా లేదా చోర్ బజార్ అన్నా కానీ కేఆర్ రోడ్, కేఆర్ రోడ్ అనుకుంటా దీని పేరు. కేఆర్ రోడ్ 12 కిలోమీటర్లు మేము ఉన్న చోటు నుంచి, టిప్స్ ఆంధ్ర నుంచి ఇక్కడ దాకా 12 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాము. ఇక్కడ కూర్చోడానికి, విశ్రాంతి తీసుకోవడానికి కుర్చీలు అలాంటివి ఉండవు అనమాట. మంచినీళ్ళు కూడా దొరుకుతాయో లేవో తెలియదు, ఎందుకంటే ఇక్కడ సోడా బండ్లు కూడా మన ఆంధ్రాలో మాదిరిగా ఎక్కడ కనపడలేదు. తినడానికైతే పళ్ళు, పలారాలు, పబ్లిక్ వాటర్ ఇలాంటివి ఏం కనిపించలేదు. ఆల్మోస్ట్ పిచ్చిలేసిపోయింది మాకైతే సగం దూరం వచ్చేసరికి. ఇక్కడ ఏ ఉన్నాయని చూద్దామని అడుగుతున్నాను. కిतना पड़ेगा भाई? पीस कितना पड़ेगा? 100 रुपीस. 100 रुपये. ये 100 रुपये का देगा और कम नहीं होगा? और कम नहीं होगा? दाम बोला 200 रुपये. 100 इक्कीदम. चलो. ఆడు చెప్పడం ఏంటంటే 200 చెప్పి 100కి ఇస్తా అంటున్నాడు. ఆ చిన్న బొమ్మ మరి 100 రూపాయల కంటే మాకు గిట్టుబాటు కాదని చెప్పి వచ్చేసాము. ఇంకా రాలేదు చోర్ బజార్ అనేది, ఇంకా చూడాలి, వెళ్ళాలి ముందుకి. ఇక్కడ లేడీస్ క్లాత్స్ అయితే ఉన్నాయి. ఇలా వెయిట్ చూస్తారు కదా షాపుల్లో, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు వెయిట్ చూసే మిషన్స్ ఉన్నాయన్నమాట. ఇవి షాపుల్లో వాడడానికి చాలా చీప్ రేట్కి దొరుకుతాయి. నేనేదో తీసుకుంటాను అనుకొని ఆగాడు పాపం, నేనేది తీసుకోలేదు. మళ్ళీ వెనక్కి కూడా పిలిచాడు, నేను ఎందుకులేని వచ్చేసా అలాగే. ఇక్కడ చైన్లు కానివ్వండి చాలా రకాలు ఉంటాయి. అన్ని రకాల ఇనుప సామాన్లు అయితే ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ తాళాలు బాగా చేస్తారు, అదే డూప్లికేట్ తాళాలు చేసిస్తారు అనుకోండి. అదిగోండి అక్కడ పెద్ద పెద్ద గిన్నెలు, అదే అండాలు అంటారు కదా, అవి వంట వండుకునే దానికి పనికొచ్చే సామాన్లు, ఇలా చాలా రకాలు ఉన్నాయి.
ఇంకా చూసుకుంటూ వెళ్ళామంటే గ్యాస్ పొయ్యికి సంబంధించినవి గంటెలు కానివ్వండి, దబర్లు కానివ్వండి, వెయిట్ మిషన్లు కానివ్వండి. ఈ స్కూటీలు అమ్ముతారో లేదో నాకు తెలియదండి. ఇంకా దుప్పట్ల కాడికి వచ్చాము. దుప్పట్లు చూశాను కానీ ఇక్కడికంటే మా ఏరియా తక్కువగా అమ్ముతున్నారు. ఈడేమో ఏకంగా 700 చెప్తున్నాడు. 700 మనకి గిట్టుబాటు కాదు కదా, అప్పుడు చూస్తానని చెప్పి వచ్చేసాను. ఇంకా యాజ్ యూజువల్ మళ్ళీ గిన్నెల దబర్లో కనిపించాయి. మోస్ట్లీ పీజీలు పెట్టుకునే వాళ్ళందరూ కొంచెం చీప్ రేట్లు తక్కువ దొరుకుతాయని సామాన్ల కోసం ఇక్కడికి వస్తారనమాట. నేనైతే తీసుకోలేదు, నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. 200 టీ షర్ట్స్ చూస్తున్నాడు మా వాడు, ఏదైనా వర్కౌట్ అయితేనే. కానీ వాడికి ఏదైనా చిత్రం ఏంటంటే బెటర్ ఆప్షన్. మొత్తం తిరిగి చూసినా కూడా వాడు ఏం తీసుకోవాలి. లాస్ట్ షూస్ దగ్గర 10 ఇంచ్ కా మిలేగా దిఖా దో. रनिंग के काम करेगा। रनिंग पहन के देख सकता हूँ, पहन के देख सकता हूँ। ఇదే షూ నేను ఆన్లైన్లో చూస్తే నాకు 700 పడింది. 700 పక్క పెట్టుకోవడం ఎందుకని నేను తీసుకోకుండా అసలు వచ్చిందే నేను షూ కోసం అనమాట. షూ అయితే తీసేసుకున్నా. నాకు చాలా తక్కువ రేట్ పడింది. 700కి కాస్త 200కి వచ్చేసింది. ఇంకా మా బొడ్డోడిని ఎత్తుకొని చేతుల్ని కొట్టి నెత్తి మీద కూర్చోబెట్టుకుంటూ పెట్టా ఉన్నారు. వాడు కూడా చాలా హ్యాపీగా వస్తూ ఉన్నాడు, చూసుకుంటా బాగుంది కదా అని. అసలు బజార్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ నుంచి చోర్ బజార్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టార్టింగ్ నుంచి క్లాత్స్ అండ్ బ్యాక్ ప్యాక్స్ ఉన్నాయి. ఈ బ్యాక్ ప్యాక్స్ కొంచెం తక్కువ పడతాయి. తక్కువ అంటే అదే ఒక 1000 రూపాయలు 1500 తగ్గుతాయి. మరీ అంత ఒక్కసారిగా తగ్గిపోవు. ఎక్కువ క్లాత్స్ ఉన్నాయి ఇక్కడ. జెంట్స్కి ప్యాంట్లు, జీన్స్ ప్యాంట్లు అండ్ నైట్ ప్యాంట్లు, షర్ట్స్లు అన్నీ ఆల్మోస్ట్ చూడడానికి కొంచెం నలిగినట్టు కనిపిస్తాయి కానీ మొత్తం లేపేశారో లేకపోతే తక్కువకి తెచ్చుకున్నారో మనకు తెలియదు. కార్గో ప్యాంట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఒక్క టైప్ ఆఫ్ నైట్ ప్యాంట్లు ఏదైనా కానివ్వండి దొరుకుతాయి జెంట్స్కి. అలాగే లేడీస్కి అయితే మరీ అన్ని దొరుకుతాయని చెప్పాలండి. నేను చూసిన దాని వరకు అయితే లేడీస్కి కొంచెం తక్కువ ఉన్నాయి, జెంట్స్కి అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. బ్యాక్ ప్యాక్స్ చూసాము, షర్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అలాగే పెట్టుకోవడానికి. ఇక్కడికి వచ్చాను, నాకు ఏదైనా దొరుకుతుందా అని అడిగాను వాడిని. వాడు చాలాసేపు పోరాడాడు, ఏం దొరకలేదు. కిतना जी भाई कितना है बैग? कोई भी हो, कितने से कितने तक है? कितने से कितने तक है? 2800 बड़े का है। हाँ, सबसे छोटे का जो है ना 1600 है। 1600 है. ఇంకా ల్యాగ్ ఉండకూడదని బ్యాగ్ కొనేసాను అనమాట. ఇది 1900 పడింది. ఆన్లైన్లో 5000 ఉంది. మీకు దారి కానీ అర్థం కాకపోతే ఇక్కడ ఇండ్ ఫ్యాషన్ అని ఉంది. దాన్ని కానీ కొట్టారంటే ఇండ్ ఫ్యాషన్ మెట్రో ప్లాజా అంట దీని పేరు. ఈ అడ్రస్కి వచ్చినా చాలు, డైరెక్ట్గా ఇటు వచ్చేయచ్చు. భయ్యా సింగిల్ స్టవ్ మిలేగా క్యా? नहीं है. कितना पड़ेगा डबल वाला? 850. कम नहीं होएगा? 800 रुपये नहीं लो चाहिए चलेगा. ఇక్కడ చూసారంటే ఆల్మోస్ట్ వంట సామాన్లు ఉంటాయి. అలాగే ఇనుము సామాన్ మొత్తం ఇనుమే ఉంటుంది. ఇంకా గ్యాస్ స్టవ్ కాడి నుంచి మొదలు పెట్టుకొని మోటరు, డ్రిల్లింగ్ మిషన్, హాట్ బాక్సులు, ఇంకా స్క్రూ డ్రైవర్సు, స్పానర్లు, రేంచ్లు, స్టార్ స్క్రూ డ్రైవర్లు, అన్ని రకాల బోల్ట్లు తిప్పుకునేవి, బోల్ట్లు బిగించుకునేవి మొత్తం దొబ్బుకొచ్చినవి ఉంటాయి. దారిలో దొరికినవి కూడా ఏరుకొచ్చేసినట్టున్నారు. ఆల్మోస్ట్ తుప్పు పట్టిపోయి ఉన్నాయి. చూసారంటే వెయిట్ ఉన్న మొత్తం ఇక్కడే ఉన్నాయి. మొత్తం ఇనుప సామాన్లు, సంకెళ్ళు కూడా ఉన్నాయి. మొత్తం అవే మొత్తం పట్టిపోయి ఉన్నాయి. అమ్మడానికి ఎలా తెచ్చారో నాకు అర్థం కావట్లేదు. ఎలా కొనుక్కోపోతారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈ షర్ట్స్ చూసారంటే ఇక్కడ షర్ట్స్ ఉన్నాయి, కలర్ బ్యాగులు చాలా ఉన్నాయి, బ్యాగులు కూడా ఉన్నాయి. ఇక్కడ నైట్ ప్యాంట్లు మొత్తం ఆల్మోస్ట్ చీప్ రేట్లకు వచ్చేస్తున్నాయి. అన్నీ నువ్వు కొనుక్కోవచ్చు కదా, మరీ అంత చీప్ అంటే మనకు అంత సీన్ లేదు, మనకు అంత అవసరం కూడా లేదు. कितना पड़ेगा? हाँ बस 100 रुपये है। 100 रुपये. 100 को जो बढ़ना ये मच्छर मारने का लेते हैं 150 रुपये का 100 रुपये ऑफर है। अरे 100 रुपये का कितना रे शाह जी?
లేపాలికి వచ్చారైతే ఇక్కడ షూ చాలా బాగున్నాయి. నేను అసలు అనుకోలేదు, నేను ఆవేశ కూడా ముందరే తీసేసుకున్నాను షూ. ఇక్కడ ఇంకా సూపర్ ఉన్నాయి, కాకపోతే నేను తీసుకున్న దానికి ఇక్కడికి ఒక 100 ఎక్కువ అంతే. చాలా బాగున్నాయి ఈ షూ కూడా. ఇక్కడ ముందర వాచెస్ ఉన్నాయి, అదే చూద్దాము. स्मार्ट वॉच कितना पड़ेगा? मैं खरीदूंगा. ठीक है. हाँ ఎవడైతే మనల్ని వీడియో తీయడానికి ఒప్పుకోలేదు. వీడియో తీస్తుంటే పక్కకు తీసేసినాడు. ఇంకా జరగలేదు ఏందా అనుకుంటా ఉన్నాను. వీడియో తీస్తూ ఉంటే పక్కకు దోసేసినాడు. ఇది చాలా ఘోర అవమానం అన్నమాట. ఇంకా సుత్తులు కత్తులు ఇక్కడ చాలా ఉన్నాయి. వీడియో చాలా వరకు చాలామంది తీనీరు, కాకపోతే నాకు ఏంద్రా ఇంకా ఎవడు ఎదురుపడలేదా అనుకుంటా ఉన్నా. ఇంతలోకి ఎదురుపడి తోసేసినాడు అన్నమాట పక్కకి. ఇక్కడ ఇది కామనే, వీడియో తీస్తే నెక్స్ట్ టైము ఇక్కడ ఎవరిని పెట్టనివ్వరని వీళ్ళు ఇలా తీయనివ్వరు అన్నమాట. నేనైతే ఇక్కడ పోలీసులను కూడా చూశాను. పోలీసులు అయితే రోడ్డు మీద అమ్మేవాళ్ళని, అంటే రోడ్డు మీదకి వచ్చి జనాలకు ఇబ్బంది పెట్టి అమ్మేవాళ్ళని అయితే పక్కకు దోసేస్తున్నారు. కుదిరితే బట్టలు కూడా లాగేసుకుంటున్నారు వాళ్ళ దగ్గర. మళ్ళీ తర్వాత పోయేటప్పుడు ఇస్తున్నారో లేదో అది నాకు తెలీదు. ఈ పాప ఎవరు భలే ఉంది చూడడానికి. మన ఆంధ్ర సైడ్ అనుకుంటా. మన ఆంధ్ర సైడ్కి ఇక్కడికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అంటే ఇదేదో అభివృద్ధి చెందిపోయింది అది ఇది అని నేను చెప్పను. మన ఆంధ్రానే ఎంతైనా. ఇదిగోండి ఈ వాచ్ చూడండి, చాలా చీప్ రేట్కి వచ్చేసినాయి ఈ వాచ్లు. మేమంతా 150కి అడిగాము. తర్వాత మా ఆవిడ మరి 100కే ఇమ్మని అడిగింది. ఇక్కడ మాకు సెట్ కాక రేటు తీసేసుకొని గమ్ముగా వాచ్ తీసుకోకుండానే వచ్చేసినాం అనమాట. చూసాం చాలాసేపు చూసాం. ఇది మనకి సెట్ అవ్వలేదు వాచ్లు. తర్వాత మళ్ళీ పక్కకు వచ్చేసాము. ఆవిడైతే మమ్మల్ని వదలలేదనమాట. ఎంతకి ఇస్తావు 80కైనా ఇస్తావా అనే టైప్లో అడుగుతుందనమాట. ఇది మనకి సెట్ కాదులే అని చెప్పి మేము సైలెంట్గా వచ్చేసాము. మా వాడికైతే ఇక్కడ బ్రహ్మాండంగా దొరుకుతాయి బొమ్మలు. ఇక్కడైతే చిన్నపిల్లల టాయ్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే ఆల్మోస్ట్ ఇది బ్రాండెడ్ టాయ్స్ అనమాట. కావాలంటే మీరు ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో కొట్టి చూడండి. ఒక్కొక్కటి 2000 3000కి అయితే తక్కువ ఉండదు. అన్ని రిమోట్ కంట్రోల్ది. అదిగాక ఈ మెటల్ అదే ఆల్మోస్ట్ స్టీలు ఇనుము అలాంటివి యూజ్ చేస్తారు. మనకు బయట దొరికే చాలా చీప్గా తక్కువ దొరుకుతాయి కదా, అలాంటివి అయితే కాదు. చాలా స్ట్రాంగ్ ఉంటాయి. చాలా పోరాడాను నేను తీసుకుందామని, కానీ మా ఆవిడ ఒప్పుకోలేదు. అంత రేటు పెట్టి కొనాల్సిన అవసరం లేదని చెప్పి వెనక్కి లాక్కొచ్చేసింది. ఎంత చెప్పాడంటే 400 చెప్పాడు, 450 చెప్పాడు. నేనేదో 200కి 250 వచ్చేస్తుంది తీసుకుందాం అనుకున్నా. అది చాలా స్ట్రాంగ్ ఉంది. అది మొత్తం మెటలే. అది ఆ మెటల్ బాడీ తీసుకుందాం అనుకున్నా కానీ అది ఒప్పుకోలే. ఇంకా సర్లే అని చెప్పి కామ్ అయిపోయాం. అది ఇదైనా తీసుకుంటా అని చెప్తే అది కూడా 400 చెప్పాడు. ఇంకా సర్లే వాడి టైం అని చెప్పి నేను కామ్ అయిపోయాను. ఇంకా దొరక్కపోదా నెక్స్ట్ టైం. ఈ వాచ్లో ఆమె ఇంతకుముందు వచ్చిన వాచ్లో ఆమె అయితే కాదు, ఈమె వేరే ఆమె. ఇక్కడైతే మాకు వాచెస్ నచ్చాయి. నచ్చి మేము మా వాడైతే బొమ్మ ఎత్తామని కాలు పెట్టాడు పెద్దోడు. చూసాము తీసుకుందామని ఆగిపోయి చూస్తూ ఉన్నాము. నచ్చాయి, ఒక 2 తీసుకున్నాము. బాగానే ఉన్నాయి కదా అని ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా మా ఆవిడైతే ఆగి వచ్చాను కదా ఎలాగో 2 డ్రెస్సులు తీసుకుంటానంటే 2 డ్రెస్సులు తీసి ఇచ్చాము. ఇంకా బ్యాగు, దాంతోపాటు షూ, 2 డ్రెస్సులు. ఇక్కడ చూసారా మొత్తం 100 150 200 250 మొత్తం చాలా చీప్ రేటు. ఇంకా మాకైతే ఆల్మోస్ట్ కాళ్ళు చేతులు నొప్పి వచ్చేసినాయి. ఇంక ఇక్కడ ఉంటే మా వల్ల కాదని చెప్పేసి ఇంకా ప్రోగ్రామ్ ఇంతటితో పోతే పోయిందిరే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూద్దాం అనుకొని రిటర్న్ అయిపోయినాం అనమాట. మేమైతే వచ్చిన కాడికి చాలే, తీసుకున్న కాడికి చాలే అనుకొని ఒక 10,000 కనుక చేతిలో పెట్టుకొస్తే సుమారు టాటా ఏస్ చిన్న బండి ఉంటుంది కదా, ఆ చిన్న బండి వేసుకొని నెత్తినెక్కిచ్చేసుకొని వెళ్ళిపోవచ్చు. మా బొడ్డోటి చూడండి పైకి ఎక్కి హ్యాపీగా తిరిగేస్తున్నాడు. వాడేమో కాళ్ళు చేతులు మాకు లాగేస్తున్నాయి. 10,000 తెచ్చుకుంటే చిన్న టాటా ఏస్ బండ్లు అయితే హ్యాపీగా దాంట్లో వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయినాం. ఇంకా మేము తిరగలేక కాళ్ళు చేతులు నొప్పి వచ్చేసినాయి. ఇంకా పోతా ఉంటే వస్తానే ఉంది మార్కెట్. ఇంకా బయటకు వచ్చేసి క్యాబ్ బుక్ చేసేసాను. డైరెక్ట్గా ఇంకా బయలుదేరిపోయినాము. క్యాబ్ అయితే ఎక్కేసాము. క్యాబ్ ఎక్కేసి ఇంకా రిటర్న్ అయిపోతా ఉన్నాము. దారిలో మాకు ఇది కింగ్ఫిషర్ టవర్స్ అయితే కనిపించాయి. విజయమాల్య మావయ్య. ఇంతటితో ఈ వీడియో ముగిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కూడా ఓపిక లేదు. తీసి మాట్లాడి దూల తీరిపోయిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు RRGC Vlogs. నచ్చిందని అనుకుంటున్నాను. మరి నచ్చకపోతే ఇంతవరకు చూసుండరు కదా, కామెంట్ చేయండి. మీకు ఏదైనా లోటుపాట్లు అనిపిస్తే
నెక్స్ట్ టైం ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా.